టీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టివిస్టులు తనకు బీజేపీ ఎంపీ రఘునందన్ రావును కలిపి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ట్రోల్ చేస్తున్నారనే కోపంతో పొలిటికల్ గా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకైన కేటీఆర్ కు కౌంటర్ ఇవ్వాలని చూసిన కొండా సురేఖ ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ఆపాలంటే కేటీఆర్ సమంతను పంపించాలని అడిగాడని, అందుకు నాగార్జున కేటీఆర్ దగ్గరకు వెళ్ళమని సమంతపై ఒత్తిడి తెచ్చారని, దీనికి సమంత అంగీకరించకపోవడం వల్లే నాగ చైతన్య విడాకులు ఇచ్చాడంటూ ఆవేశంలో కొండా సురేఖ నోరు జారడంతో ఇప్పుడు ఆమె రాజకీయ జీవితం చీకటయ్యేలా ఉంది. ఒక బాధ్యతాయుతమైన మంత్రిగా ఉండి ఇట్లా నిరాధారంగా ఒక మహిళ పట్ల ఈ విధమైన దారుణమైన వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరమని, తన ప్రత్యర్థి పార్టీ నాయకులను రాజకీయంగా విమర్శించడానికి వేరొక వ్యక్తుల గురించి నోటికొచ్చినట్లు వాగడంతో కొండా సురేఖ రాజకీయంగానే కాదు, ఒక వ్యక్తిగా అలాగే ఒక మహిళగా కూడా కొండా సురేఖ తన విలువలను కోల్పోయారని ప్రతి ఒక్కరూ విమర్శిస్తున్నారు. ఇది ఇలా ఉంటే అటు అక్కినేని నాగార్జున కుటుంబానికి, ఇటు కొండా సురేఖ కుటుంబానికి సన్నిహితుడైన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కొండా సురేఖ సమంతకి క్షమాపణ చెప్పటం ఏంటి? అక్కడ అత్యంత జుగుప్సాకరంగా అవమానించింది నాగార్జునని, నాగ చైతన్యాన్ని. ఒక మామగారు, ఒక భర్త, ఒక కోడల్ని, ఒక భార్యను వాళ్ళకి సంబంధించిన ఒక ఆస్తిని కాపాడుకోవడానికి ఫోర్స్ తో పంపించడానికి ట్రై చేస్తే తాను విడాకులు ఇచ్చి వెళ్ళిపోయిందని చెప్పడం కన్నా ఘోరమైన ఇన్సల్ట్ నేను జీవితంలో వినలేదు. ఇది సమంతను అవమానించడం ఎలా అయ్యింది? వాళ్ళిద్దరి కోసమే కాకుండా ఫిలిం ఇండస్ట్రీలో ఉండే అందరి కోసం ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున, చైతన్య చాలా సీరియస్ గా తీసుకొని మర్చిపోలేని గుణపాఠం నేర్పాలి అంటూ ఆర్జేవి ట్వీట్ చేశాడు. ఇక నాగార్జున అలా చేయడంతోనే సమంత, నాగ చైతన్యాలు విడాకులు తీసుకున్నారని నిరాధారంగా కొండా సురేఖ మాట్లాడినందుకు నాంపల్లి కోర్టులో కొండా సురేఖపై అక్కినేని నాగార్జున పరువు నష్టం దావా వేశాడు. ఇకపోతే ఈ సమస్య ముగిసిపోకుండా ఇంకా పెద్దది అయితే రాబోయే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వపు మంత్రివర్గ విస్తరణ కంటే ముందే కొండా సురేఖను మంత్రి పదవి నుండి తొలగించే అవకాశం ఉంటుందని రాజకీయ వర్గాల్లో సూచనలు వస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసి మంత్రి పదవి నుంచి తప్పించే పరిస్థితి రాకముందే కొండా సురేఖ ఆచితూచి వ్యవహరిస్తూ సమంతను ప్రత్యేకంగా కలిసి క్షమాపణలు తెలిపి, అలాగే అక్కినేని కుటుంబాన్ని కూడా కలిసి నాగార్జునతో మాట్లాడి ఈ సమస్యను ఏదో విధంగా పరిష్కరించుకోవాలని కొందరు కాంగ్రెస్ పార్టీ పెద్దలు మరియు తోటి నాయకులు కొండా సురేఖకు సూచనలిస్తున్నారట.